తప్పుబడింది అలాంటి ఏదైనా ఉంటే అక్కడే మీరు చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రత్యేకంగా మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎప్పటి నుంచో పెట్టాలి, అన్ని గ్రామాల్లో కూడా ఎక్కువగా వచ్చేవి మనకి రెవెన్యూ సమస్యలే ఎక్కువగా ఉంటాయి. ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రతి ఒక్క యొక్క లైఫ్ అంతా కూడా ఈ భూములతోనే ఎక్కువ అనుబంధం కలిగి ఉంటుంది. రైతుల యొక్క భూములు వాళ్ళ యొక్క హక్కులు కల్పించేటువంటి మరి ఈ రెవెన్యూ యొక్క వ్యవస్థ మరి వెరిఫై చేసుకొని ఏదైనా రికార్డు తప్పులున్నా వాటిని సరిచేసి మనం ఇప్పించేటువంటి బాధ్యత రెవెన్యూ వారు ఇప్పటివరకు గతంలో ఏమైనా మిస్టేక్ జరిగినా తప్పులు అలాంటివన్నీ సవరణ చేయడానికి, అలాగే రికార్డులు ఎవరైనా ఎక్కకపోతే ఇప్పుడు ఎక్కించుకోవడానికి, అలాగే ఏదైనా భూ వివాదాలు ఉన్నా వాటి సమస్యల పరిష్కారానికి కానీ, అట్లాగే ఎవరికైనా పొరపాటున ప్రభుత్వ భూమిగా తప్పుగా నమోదయ్యి ఉండొచ్చు, కొంతమంది చుక్కల భూములు అయ్యి ఉండి ఇంకా పట్టా భూమిగా చేసుకొని పోయి ఉండవచ్చు. ఆ పొరపాటున ప్రభుత్వ పట్టా భూమి అయ్యి కూడా ప్రభుత్వ భూమిగా నమోదైనా వాటిని సవరణ చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంది. అట్లాగే అసైన్మెంట్ భూములు ఉన్నాయి, కొంతమందికి అసైన్మెంట్ భూములు ఉన్నా కానీ వారసత్వంగా హక్కు రాకపోయి ఉండొచ్చు. అవన్నీ కూడా మనం ఇప్పుడు ఈ రెవెన్యూ సదస్సుల ద్వారా మనం చేయడానికి అవకాశం ఉంది. అలాగే కౌలు రైతు కార్డులు కానీ ఇంకా ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్ మీద రెవెన్యూకి సంబంధించి భూములకు సంబంధించి ఎటువంటి ఇష్యూ అయినా త్వరితగతిన మనం పరిష్కారం రైతులకి స్వయంగా గ్రామంలోనే అందించాలి సర్వీసులు అని చెప్పేసి మన ప్రభుత్వం 6వ తారీఖు 12వ నెల 6వ తారీఖు నుంచి జనవరి 8వ తారీఖు వరకు కూడా ఈ సదస్సులు నిర్వహించవలసిందిగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ సదస్సులు నిర్వహించాలని అన్ని చోట్ల కూడా స్టేట్ వ్యాప్తంగా కూడా ఈ రోజుని స్టార్ట్ చేయడం జరిగింది. రోజున మరి అవి అక్కడి నుంచి 45 డేస్ లోపల మీకు పూర్తి స్థాయిలో పరిష్కారం అనేది జరుగుతుంది. ఒకవేళ మా తహసీల్దార్ లెవెల్లోనే పరిష్కారం చేసేవి 45 రోజుల్లోగా మీకు పరిష్కారం ఇస్తాము. ఒకవేళ మా దగ్గర పరిష్కారం కాలేనివి మరి శ్రీత రెవెన్యూ డివిజనల్ అధికారి వారి ద్వారా కలెక్టర్ గారి ద్వారా కూడా ఉత్తర్వులు తీసుకొని వాళ్ళకి పూర్తి స్థాయిలో సమస్యల పరిష్కారం అనేది చేయడం జరుగుతుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని రైతులందరూ కూడా ఈ రెవెన్యూ సదస్సుల యొక్క ముఖ్య ఉద్దేశాన్ని అర్థం చేసుకొని మీ గ్రామంలోనికి మేము వస్తున్నాము, దయచేసి మీరు అక్కడ ఎంఆర్ఓ ఆఫీస్కి కూడా రాకుండా ఇక్కడే పరిష్కారం అయ్యేలాగా, ఎందుకంటే ప్రతిదీ మీరు ఇప్పుడు ఇచ్చేటువంటి ప్రతి దానికి కూడా రసీదు ఇవ్వడం జరుగుతుంది. మరి రసీదు తీసుకొని అట్లాగే మీరు ఆన్లైన్లో రసీదు ఇస్తాము, మీరు నమోదు చేసుకోవాలి. తర్వాత అక్కడి నుంచి మీరు జనవరి 8 నుంచి 45 రోజులు గుర్తుపెట్టుకోండి. మీ సమస్య పరిష్కారం కూడా ప్రాపర్గా ఇస్తామండి. అంటే ఏదో మేము చేస్తాము, సరే సర్వే చేస్తాం, రేపు చేస్తాం, రేపు చేస్తాం, ఇలాంటివి ఏమీ ఉండవండి. మీకు సమగ్రంగా మేము పరిష్కారం అనేది ఈ రెవెన్యూ సదస్సులో మేము ఇవ్వడం జరుగుతుంది.